Bless her life, bless her family, Lord. Bless this service, O Lord, Father God. Lord, we pray and commit this holy service. In Jesus' mighty name we pray. Amen. Amen. So this is couple of numbers. So praise God and prepare ourselves for the service. Mukti Dilaye Yeshu Naam. Song number 264. Mukti Dilaye Yeshu Naam. Shanti Dilaye Yeshu Naam. Hallelujah. ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించావు, ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించావు. తెలుగు సాంగ్. ఎందుకో నన్ను ఇంతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. చెల్లిస్తున్నాం ప్రభా. ఇక నేను జరగబోయే కార్యక్రమం అంతా కూడా కూర్చున్నాను యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. I request Pastor Jyoti to give the word and to
Proceed for the baptism. To know and so joy to have fellowship in Christ. So thank God, we've been waiting for this moment. ఈ యొక్క సమయం కోసం మేము వేచి ఉన్నాము. మరి ఈ యొక్క అద్భుతమైన సమయం, and I believe that in heaven there is a celebration today. Hallelujah. Because a soul is saved is a celebration in heaven, and that's what I believe. So before I begin, just a small exhortation and tell what baptism is really mean for us. So baptism అంటే నిజంగా మనకి ఏంటి ప్రాముఖ్యత అనే విషయాన్ని కొన్ని అంశాలు మనం షేర్ చేసుకొని మనం ఈ కార్యక్రమంలో ముందుకెళ్తాము. సో ఫస్ట్ థింగ్ ఇస్ దట్ ఐ వాంట్ టు టెల్ దట్ ఐ వాజ్ బ్యాప్టైజ్డ్ when I was 12. సో I came from a Hindu family. మరి నాకైతే దేవుడు తెలియదు, ఒక హిందూ ఫ్యామిలీ నుంచి నేను వచ్చి ఉన్నాను. కానీ దేవుడు యేసుక్రీస్తు నిజమైన దేవుడు నా కొరకు చనిపోయాడు అని ఒక మాట మట్టుకే నన్ను మారు మనసు పొందుకునే కృపనిచ్చి మరి పొందుకున్న వెంటనే నేను బాప్టిజం తీసుకున్నాను. ఐ డెంట్ టేక్ లాంగ్ టైమ్, ఐ డెంట్ వెయిట్ ఫర్ 18 years, ఐ డెంట్ వెయిట్ ఫర్ బీ మెచ్యూర్. మరి బాప్టిజం అలాగే చేయాలని నా ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే బైబిల్లో మనం చూస్తాము, దేవుడు ఫిలీపుని తీసుకెళ్తాడు ఒక నపుంసకుడికి బాప్టిజం ఇవ్వడానికి, అతనికి సువార్త చెప్పడానికి. ఈ వాజ్ అన్ ఇథోపియన్, ఈ వాజ్ అ యూనస్. అతను ఆయన రథం మీద కూర్చొని యెషయా గ్రంథం చదువుతుంటే ఆయనకు అర్థం కాదు. మరి ఫిలీపుని పంపించి దేవుడు ఆయనకి ఆ యెషయా గ్రంథంని అర్థం చేసి, అలాగే వెంటనే ఆయన ఏమడుగుతాడంటే, ఒక చక్కని మాట ఉంటుంది, నీలో ఊటను చూసి ఆయన అంటాడు, నేను బాప్టిజం తీసుకోవడానికి ఏదైనా అడ్డుగా ఉందా అంటే, నో, నథింగ్. సో దిస్ ఇస్ వాట్ గాడ్ వాంట్స్ అండ్ డిజైర్స్ ఫర్ ఈచ్ సోల్. ప్రతి ఒక్కరికి కూడా అది ఏది కూడా అడ్డుగోడగా ఉండదు, బాప్టిజం తీసుకోవడానికి టైం ఉండదు. సో నీవు ఎప్పుడైతే దేవుని సొంత రక్షకుడుగాను అంగీకరించిన ఏదైనా నువ్వు బాప్టిజం తీసుకోవచ్చు. మరి బాప్టిజం అనేది ఒక గ్రీక్ వర్డ్, ఇట్స్ నాట్ ఎన్ ఇంగ్లీష్ వర్డ్. బాప్టిజము అని దాని మీనింగ్ ఇమర్షన్ అనమాట, నీళ్ళలో మునిగి తేలడం. మరి బైబిల్లో చూసినట్లయితే వాక్యంలో ఉంటుంది ఏంటంటే, ఎప్పుడైతే మనం నీళ్ళలో మునుగుతామో దేవుడు శిలువ మీద మరణించి మన పాపములన్నీ, ఆయన గిన్నె తీసుకున్నాడు కదా, ఆ గిన్నెలో ఏముందంటే ఆ గెత్సెమనీ తోటలో ఆ గిన్నెలో ఆయన పాపముని తీసుకున్నాడు మన కోసం. హల్లెలూయా. ఇంకో గిన్నెని ఇచ్చాడు మనకి, ఏంటది? రక్షణ గిన్నె. సో ఆయన మోసాడు, ఆయన పాపి కాదు కానీ పాపముగా మారేనంట, బైబిల్లో రాసింది. సో ఆ గిన్నె మనకి మన కొరకు ఆయన మోసి ఉన్నాడు కాబట్టి ఆ రక్షణ అనే గిన్నెని మనకి ఇచ్చాడు, అదొక బహుమానం. మరి ఎప్పుడైతే ఆ గిన్నెని తీసుకున్నాడో, ఎప్పుడైతే ఆ పాపం ఆయన మీద మోయబడిందో, మన పాపములన్నీ కొట్టివేయబడ్డాయి, హల్లెలూయా, తీసివేయబడ్డాయి. వీ హ్యావ్ గాట్ ఫ్రీడమ్. మరి ఈరోజు మనం ఇండిపెండెన్స్ డే ఎలాగైతే వీ హ్యావ్ అ హిస్టరీ కదా, ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే there were sacrifices, many things happened before. Maybe that's just a human thing, but this is divine. Hallelujah. ఈ లోకంలో, ఈ దేశంలో ఉన్నంతసేపే మనము ఈ యొక్క స్వాతంత్రాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామేమో కానీ దిస్ ఇస్ డివైన్. మనం పరలోకం చేరే వరకు ఉంటుంది. హల్లెలూయా. ఆ గేట్స్ ఆల్రెడీ ఓపెన్ అండ్ అవర్ నేమ్స్ ఆర్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. మరి అది ప్రాముఖ్యమైన విషయము. మరి బ్యాప్టిజం అంటే ఏంటి? వాట్ ఈస్ దట్ కమిట్మెంట్ దట్ వీ షుడ్ హ్యావ్? మరి ఇందాక చెప్పినట్లుగా బ్యాప్టిజంకి మనకి ఏ అడ్డు కూడా ఉండదు. రక్షకుని తెలుసుకున్న వెంటనే బ్యాప్టిజం తీసుకునే అర్హత దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మరి ఇక్కడ అందరం వివాహితులమే కదా, మరి అందరం మ్యారేజెస్ చేసుకున్నాము. మ్యారేజెస్ చేసుకోకముందు మరి వీ హ్యావ్ సర్టన్ ప్రొసీజర్ టు గో అబౌట్ కదా మ్యారేజ్ అనేది. And one thing in the Bible it says is marriage is honorable than all. అన్నిటికంటే ఘనమైనది. అంటే ఈ లోకంలో every relationship has a we are alive as he got resurrected. ఆయన పునరుద్ధానమైనట్టుగా మనం కూడా పునరుద్ధానమైన జీవితాన్ని మనము జీవించగలుగుతాం అన్నమాట. దట్ ఈస్ అ కమిట్మెంట్ దట్ వీ హ్యావ్ ఇన్ బాప్టిజం. మరి అన్నాడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇన్సిడెంట్ ఉంటుంది, యాక్ట్స్ 10లో ఉంటుంది ఇది. మరి ఆ యాక్ట్స్ 10లో దేవుడు పేతురికి ఒక విజన్ ఇస్తారు. ఆ విజన్లో ఏముంటుందంటే, ఆ హెవెన్ నుంచి ఒక పెద్ద ఒక అంగి గుడ్డ లాంటిది 4 కార్నర్స్లో ఉంటుంది. అందులో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రీచర్స్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెప్టైల్స్ అన్నీ ఉంటాయి. దేవుడు అంటాడు, కమ్ ఆన్ పీటర్, యూ ఈట్ అంటాడు.
అంటే ఆయన అంటాడు, లార్డ్ దే ఆర్ ఆల్ అన్క్లీన్, అవన్నీ అపరిశుద్ధమైనవి లేకపోతే అపవిత్రమైనవి నేను ఎలా తింటాను అని చెప్తే దేవుడు అంటాడు, నేను పవిత్రము చేసినది ఎవ్వరు కూడా అపవిత్రం అనడానికి వీలే లేదు. హల్లెలూయా. ఈరోజు మనల్ని దేవుడు పవిత్రముగా చేశాడు. ఈ మాట చెప్తున్న నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, నోబడీ ఈస్ పర్ఫెక్ట్. సమ్ పీపుల్ విల్ థింక్ ఐల్ బికమ్ పర్ఫెక్ట్ అండ్ దెన్ ఐల్ గెట్ బ్యాప్టైజ్డ్. You need not become perfect. If you think like that, you will never be perfect in your life. Till the last breath you will be so same imperfect, because this is what we are. మనం ఇదే కాబట్టి మనం ఒక అర్హత కలిగి ఉండాలి. ఒకటి మనం నేర్చుకోవాలి ఏంటంటే, దేవుణ్ణి అంగీకరించాల పూర్ణ మనస్సుతో, ఆత్మతో, సత్యముతో, మన విత్ ఆల్ ఆర్ మైట్, విత్ ఆల్ ఆర్ సర్వ్ ఆయనని ప్రేమించాలి. కానీ మనకి విగ్రహ రూపకంగా ఏదైనా చేసుకున్నా కూడా అది దేవునికి విరుద్ధమే. కాబట్టి మొట్టమొదటిగా దేవునికి ప్రయారిటీ అంటే ఆయనని ప్రేమించినట్లుగా మనం ఉండాలి. దట్ ఈస్ ద ఓన్లీ క్వాలిటీ గాడ్ ఈజ్ సీకింగ్ ఫర్ అస్. అదొక్క విషయమే దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడనమాట. ఆ రోజు పేతురు కథ చెప్పినప్పుడు పేతురు కొర్నేలు ఇంటికి వెళ్తాడు. ఈ వాజ్ అ జెంటైల్, ఆయన అన్యుడు, దేవుని తెలియని వాడు. మరి అతని గురించే దేవుడు మాట్లాడాడు, ఇతను అన్యుడు కానీ నేను ఆయనను పవిత్రము చేశాను. హల్లెలూయా. మరి అలాంటి అన్యుడి ఇంటికి వెళ్ళి, నాట్ జస్ట్ దట్ ఫ్యామిలీ, దట్ డే Peter gave baptism for 3,000 people. Hallelujah. So one obedience. Today I'm only giving baptism to only one, but tomorrow we believe that we will give to many, because the step of the faith will lead us to reach what God wants us to be. ఆ పర్పస్ని దేవుడు రీచ్ చేయగలుగుతాడు. ఎందుకంటే మనం దేవుడు అంటాడు, ఒక అడుగు ముందుకి నేను పరిగెత్తుకొని వస్తా. అదే తప్పిపోయిన కుమారుడు ఒక్క అడుగు ముందేస్తేనే దూరం నుంచి ఉన్న తండ్రి ఏం చేశాడంట, పరిగెత్తుకొని వచ్చాడు. God desires only one step from us, and I am going to run and I am going to come to you. మళ్ళీ అలాంటి మరి ఈ గొప్ప అకేషన్లో, ఈ గొప్ప పరిపూర్ణమైన బాప్టిజంలో మనం పాల్గొందాము. మరి ఈ బాప్టిజం అనేది దేవుడు యేసు ప్రభు రాకమునిపే, జాన్ ద బ్యాప్టిస్ట్ కదండి, జాన్ ద బ్యాప్టిస్ట్ని ముందే పంపించి ప్రిపేర్ చేశాడు. జాన్ ద బ్యాప్టిస్ట్ కూడా ఒక ప్రణాళిక చొప్పున ఆయన వచ్చాడు. దేవునికి కొద్ది ముందు సమయంలో అంగీకరించినప్పుడంట దేవుని ఆత్మ మనలో పెడతాడంట. హల్లెలూయా. ఎంత ప్రాముఖ్యం కదా. మనం నిజంగా ఎప్పుడైనా వెన్ వీ గో అండ్ సీక్ సమ్ జాబ్ ఆల్సో, దే నీడ్ సర్టన్ క్వాలిటీస్, సర్టన్ ఎక్స్పీరియన్సెస్. ఇది కావాలి, ఇది కావాలి, ఇది లేకపోతే మేము మీకు ఇవ్వలేము జాబు అని చెప్తారు కదా. మరి దేవుని విషయంలో అయితే అవన్నీ అవసరమే లేదు. దేవుణ్ణి అంగీకరిస్తే చాలు. దేవుడు అంటాడు, నా కుమారుణ్ణి నీ సొంత రక్షకుడిని చేసుకుంటే చాలు, నేను ఆత్మని నీ పైన పెడతాను. హల్లెలూయా. అందుకే సింత మట్టిమయ్యా, దున్నుమయ్యా. మేము అసలు పొద్దున లేస్తే పొద్దు నుంచి రాత్రి వరకు ఏ పాపము ఏ తప్పు చేయకుండా అయితే మేము ఉండము. సో ఎవ్రీ డే ఈజ్ మర్సీస్ ఆర్ న్యూ. నూతనంగా ఆయన కృప మన వెంబడి ఉంటుంది. మరి ఆఫ్టర్ దిస్ కమిట్మెంట్, దేవుని వెంబడించే ఆ కమిట్మెంట్ మనము తప్పనిసరిగా తీసుకునే వాళ్ళమై ఉన్నాము. మరి దేవుడు ఆ ప్రణాళిక చొప్పున, ప్రభా నువ్వు నన్ను ఎందుకు పిలిచావు, ఒక పర్పస్ ఉంది తండ్రి. No turning back, no turning back, no turning back, no turning back. The cross before me, the world behind me. The cross before me, the world behind me. The cross before me, the world behind me. No turning back, no turning back. No turning back, no turning back. Thank you, Father. Thank you, Jesus, Lord Father. తండ్రి ప్రభా మీకు స్తోత్రం నాయన. గొప్ప తరుణాన్ని మాకు ఇచ్చారు ప్రభా, నీకు వందనాలు. మీ ఆత్మని కుమ్మరించే మధ్యలో మీరు ఉన్నారు ప్రభా. థ్యాంక్ యూ ఫాదర్. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి లార్డ్. యూఆర్ ఆల్ విట్నెస్ ఫర్ ద బాప్టిజం టుడే లార్డ్ ఫాదర్. థ్యాంక్ యూ ఫర్ మమతా her life లార్డ్ ఫాదర్. థ్యాంక్ యూ ద వే దట్ యూ brought her here Lord this far, and you're going to take her further, Master. Very good. Now, మంచి డీప్ తీసుకో. మమత, యేసుక్రీస్తు దేవుని నీ సొంత రక్షకుడుగా నీ జీవితకాలం అంతా అంగీకరించుచున్నాగా, మరి తండ్రి అయిన నామములో, యేసుక్రీస్తు నామంలో
పరిశుద్ధాత్మ నామంలో నేను నీకు బాప్తిజం ఇస్తున్నాను. ఆమేన్. Hallelujah. కానీ ఏం కాదు, కొంచెం ఫుల్గా హెడ్ రావాలా. ఇటు సైడ్ సైడ్ ఏమా లూజ్ వదిలే మమత. అది Hallelujah. This is the day, this is the day that the Lord has made, that the Lord has made. We will rejoice and be glad in it, and be glad in it. For this is the day that the Lord has made. We will rejoice and be glad in it. This is the day, this is the day the Lord has made. Thank you, Lord, for this day, O Lord. We rejoice in your presence, O Lord. Lord, such a day, O Lord, in our lives to celebrate your name, O Lord, Father God. Thank you, Lord, for your mercies are new every morning. Thank you, Lord, for Mamata's life, O Lord, today. We commit her into your hands, O Lord, Father God. Everybody gathered here witnessed the great testimony of ours. Lord, we pray that in our life, O Lord, be commitment unto you, Lord, Father. We pray that she would see your glory, O Lord, Father God, your works in our life. In the days of trouble, in the days of, O Lord, Father God, darkness, O Lord, help her to remember that you're always with her. Lord, you're Emmanuel, God with us, O Lord. You are our Savior, O Lord, Father God. We thank you for this day, for her commitment. And she chose this day to come into your presence and to take the water baptism. We give you all glory and praise. In Jesus' mighty name we pray. Amen. Thank you, Lord, for speaking to her from Isaiah 58:11. Yes, Lord. That you're going to strengthen her bones and you're going to continue to bless her, Lord Father, and you're going to guide her, Master. Hallelujah. Thank you, Jesus, for this verse that you delivered just now. In Jesus' mighty name we pray. Amen. Amen. Okay? Praise God. Your favorite song is? Shall we all clap for us? Hallelujah. నీ చేతితో గణపతి. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నీరు, అనుక్షణము నన్ను చెక్కు. శివుర పాపిని నేను తండ్రి, పాపయుబిలో పడి ఉంటిని, లేవానెత్తుము శుద్ధి చేయుము, పొందని నీదు ప్రేమను. హల్లెలూయా.